ఉంగరాల జుట్టుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. సో నేనైతే కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను. ఈవెన్ షాంపూ కండిషనర్ వాడడంలో కూడా డిఫరెంట్ వేస్ లో నేను యూజ్ చేస్తానండి. ఫస్ట్ అయితే షాంపూ కొద్దిగా వాటర్ లోనే మిక్స్ చేస్తాను. పూర్తిగా ఫుల్ గా షాంపూ పెట్టామంటే ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వదు. ఇలా నేను రివర్స్ లో వాష్ చేస్తానండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఫోర్ హెడ్ మీద పింపుల్స్ అవి రావు అండ్ ఫేస్ కూడా ఆయిలీగా అవ్వదు. అండ్ అదంతా వాష్ చేసి బాగా వాటర్ తో కడిగేయాలండి, కొంచెం కూడా షాంపూ లేకుండా. తర్వాత మంచి కండిషనర్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ఉంటది కదా, తీసుకోండి. అండ్ అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఒక వైడ్ కోంబ్ ఉంటది కదా, అంటే కొంచెం వెడల్పుగా ఉండే కోంబు, దాంతో మంచిగా స్లోగా తీయాలండి చిక్కులు అనేవి. పెద్దగా మనకి చిక్కులు అవి ఉండవండి, ఈజీగా మనం తీసేయొచ్చు. ఎందుకంటే కండిషనర్ హెయిర్ ని చాలా సాఫ్ట్ గా చేస్తది. నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా హెయిర్ ని ఎందుకు స్క్వీజ్ చేస్తున్నానంటే, నాకు జనరల్ గా హెయిర్ కండిషనర్ పెట్టిన తర్వాత నాది ఫుల్ గా స్ట్రైట్ అయిపోతుందండి. సో నాకు అలా నచ్చడం లేదు. ఈ మధ్యన ఇలా వేవీగా వస్తుంది అనమాట ఇలా స్క్వీజ్ చేయడం వల్ల. అండ్ బౌన్సీగా కూడా ఉంటది హెయిర్. ఫ్రిజీనెస్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఈ ట్రిక్ అయితే మంచిగా వర్క్ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా హెయిర్ కేర్ టిప్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.